హలో అండి, అందరికి నమస్తే. అందరూ బాగున్నారా? ఇవాళ ఎక్కడికి వెళ్తున్నారు అనుకుంటున్నారు కదా మీరు. ఇవాళ నేను వెళ్తున్నాను మా ఆడబడుచు గారు ఇంటికి. మా అన్నయ్యకి బాగోలేదంటే చూసి వద్దామని వెళ్తున్నాం. అంటే గుడివాడ టు మచిలీపట్నం, ఆలిల్లు మచిలీపట్నం. మచిలీపట్నం టూర్ మీ అందరికి చూపించబోతున్నాను, చూసేయండి. నాతో పాటు వచ్చేసేయండి, మా వీడియో చూసేయండి. అప్పుడే కదా మీకు తెలుస్తుంది మచిలీపట్నం రూట్ ఎలాగుంది ఏంటి అని. అయితే మేము ఏం చేసామంటే ఇవాళ మా అమ్మాయికి స్కూల్ సెలవు కదా, అందుకే మా అబ్బాయి కూడా వచ్చారుగా, అందుకే అందరూ అన్నయ్యని చూసి వస్తామని అందరూ వెళ్తున్నాం. అయితే మేము ఇక్కడ 9 o'clock వచ్చాం. కొంచెం ట్రైన్ లేట్గా ఉంది ఇవాళ అంటే సరే వచ్చాం. ఇక్కడ రాగానే కూర్చున్నాం. హన్సిక అయితే ముందు వచ్చేసారు. వాళ్ళ అన్నయ్య దింపారు. మళ్ళీ ఒకసారి ఇంటికి వచ్చి మమ్మల్ని తీసుకొచ్చారు. మళ్ళీ బండిలు ఉన్నాయి కానీ స్టేషన్ దగ్గర పెట్టాలంటే ఇంకా ఇష్టం ఉండట్లేదు. ఎందుకు మళ్ళీ అక్కడ బండి పెట్టాలి అని మేము అలాగ ఒకటి బండి తీసుకెళ్ళి మాకు 2 ట్రిప్ మా నాని దింపారు. అయితే ఏమైందంటే వచ్చేసాం. వస్తే ఇక్కడే ట్రైన్ మాత్రం లేట్గా ఉంది. సరే కాసేపు ఇక్కడ కూర్చొని ఎంజాయ్ చేసాం. సరదాగా కాసేపు అక్కడ కూర్చున్నాం. అందరూ టైంకి రాలేదు బండి. ట్రైన్ లేట్గా ఉంది. ఈ లోపలే మా హస్బెండ్ వచ్చి పిల్లలతో అందరితో సరదాగా ఆడుకుంటున్నారు. సరే ఇలా వెయిటింగ్ చేస్తూ చేస్తూ ఇలా ఏమన్నా వెళ్దాం ముందుకు అనుకుంటే ఎందుకు లిఫ్ట్లో వెళ్ళిపోతాం అన్నారు. అందుకే లిఫ్ట్లో వెళ్ళిపోయాం. మాకు 2 నెంబర్ ప్లాట్ఫామ్కి వచ్చినాయి మచిలీపట్నం బండి. ఆ రూట్ నేను చూపించిపోతున్నాను, చూసేయండి. మాకైతే ఎప్పుడు వెళ్ళాలనుకోండి అప్పుడు టక్కుమని వెళ్ళిపోతాం. మనకి దగ్గరే కాబట్టి మేము అలాగ వెళ్ళిపోతాం. ఇంకా మాకు ఎవరు లేరు, మా అత్తగారు మామగారు ఎవరు లేరు. మాకు ఉండేది మా ఆడబడుచు గారు, చిన్న ఆడబడుచు గారు మచిలీపట్నం, పెద్ద ఆడబడుచు గారు హైదరాబాద్. వాళ్ళు ఉన్నారు. అందుకే మేము ఎప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్తాను, వాళ్ళు మన ఇంటికి వస్తారు. ఇంకా మనకి దగ్గర అయితే ఇంకెవరు లేరు. అలా మేము సరదాగా కలిసి ఉంటాం. ఇదిగోండి మన గుడివాడ రైల్వే స్టేషన్. ఇది 2 నెంబర్ ప్లాట్ఫామ్. ట్రైన్ రాలేదు కదా, అందుకే నాని హన్సిక ఆడుకుంటున్నారు. వాళ్ళ అన్నయ్య అంటే చాలా ఇష్టం హన్సికకి. ఎప్పుడు నానితోనే ఉంటారు హన్సిక. చూడండి ఇప్పుడే మన మచిలీపట్నం ట్రైన్ అన్నాను కన్నా అది వచ్చేస్తుంది. ఆల్రెడీ టైం అయిపోయింది కదా, ఇంకా 9:30 పైన అయిపోయింది. అందుకే వచ్చేస్తున్నాయి ట్రైన్. ఇంకా వెళ్ళిపోవటమే. చూడండి అదిగో వచ్చేస్తున్నాయి. మనకి గుడివాడ టు మచిలీపట్నం అన్ని దగ్గరే కదా. బస్ స్టాండ్ కూడా దగ్గరే, రైల్వే స్టేషన్ కూడా దగ్గరే, అన్నీ బాగుంటుంది. కానీ మాకు ఎప్పుడు ఏంటంటే ట్రైన్లో ఇష్టం కాబట్టి మేము అందరూ సరదాగా అందరూ ట్రైన్లో వెళ్ళిపోతాం. వచ్చేసిందండి ట్రైన్. చూడండి మన గుడివాడలో మచిలీపట్నం ట్రైన్ వచ్చేసింది. చూడండి ఇప్పుడు ఎక్కిపోయాం అందరూ. అయితే అసలు ఖాళీ లేదు. ఖాళీ లేకపోతే మేము ముందుకు వచ్చాం. ముందుగా రాగానే ఇంకా ఎవరు పడితే అక్కడే కూర్చున్నాం. ఇప్పుడే మేము మిమ్మల్ని కొంచెం బయట వ్యూ చూపిస్తున్నాను. 2 సైడ్ వెళ్తే ఏమి ఉండదండి, ఓన్లీ పొలం తప్ప ఏముండదు. అటు ఏమి కాలేజ్ కానీ స్కూల్ కానీ ఏమీ లేవు. అందుకే ఓన్లీ గ్రీన్ ప్లేసే. చూడండి ట్రైన్ ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. అందుకే నేను ఏంటంటే వీడియోలో ఎక్కువసేపు మాట్లాడలేను, మళ్ళీ వీడియో చాలా లాంగ్ ఉంటాయి కదా. అందుకే నేను ఇలా చూపిస్తున్నాను, చూసేయండి. ఈ వీడియో లాస్ట్ వరకు చూసేయండి. ఎంత కష్టపడి వీడియో చేశాను మీ అందరికి చూపిస్తున్నానని. మనం మచిలీపట్నం అందం ఎలాగుంటుంది ఏంటి అని చూసేయండి ఫ్రెండ్స్. ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోవద్దు. మళ్ళీ కామెంట్ చేయండి. బాయ్ బాయ్.
నా లోకం నీ నవ్వే నా శ్వాస నీ మాటే నా గీతం నీ ప్రేమే నా దారి నీవుంటే చాలు నీవే నా కల మనసులు ఒకటై ప్రేమగా సాగుదా నీవుంటే చాలు నీవే నా కల మనసులు ఒకటై ప్రేమగా సాగుదా కొత్త కల నా చేతిలో చేరిందే నీ నవ్వుతో ఈ లోకం వెలిగిందే ఓ నా హృదయం పాడుతోంది నీతో ప్రతి క్షణం నవ్వుతోంది la la
ప్రపంచం ఓ ఈ క్షణమే నా పండుగ నీతోనే ప్రతిరోజు కొత్త వెలుగా హే హే మేఘాల్లో తేలిపోమనేది నా మనసే నిన్ను చూసి గాలిలా చేరిపోమనేది నీ నవ్వే నన్ను తాకి తుఫానులా రేగిపోమనేది ప్రేమే లోపల నీతోనే బ్రతకాలనేది ప్రతి క్షణం లోనలా నీ చూపే చుక్కల్లా నన్ను చుట్టేసింది నీ మాటే మంత్రమై హృదయం తాకేసింది నిన్ను చూసే క్షణమే కాలం ఆగిపోయింది నా ఊపిరే నీ పేరు సపం మొదలెత్తేది నీతోనే నడిచే దారి స్వర్గం అయిపోయింది నీ చేతిలో నా చేయి జీవితం అయిపోయింది నీవే నా కలలలో వెలిగే దీపమయ్యావు నీ ప్రేమే నా లోకం నన్ను మార్చేసింది నీతోనే ప్రతి ఉదయం కొత్తగా మొదలవ్వాలి నీ నవ్వే ప్రతి రాత్రి నక్షత్రం అవ్వాలి నీ కళ్ళలో చూసే ప్రేమే నా ప్రపంచం మన ఇద్దరం కలిసే ఇదే నిజమైన స్వర్గం మేఘాల్లో తేలిపోమనేది మన ప్రేమం గాలిలా చేరిపోమనేది మన ప్రియాల బంధం తుఫానులా రేగిపోమనేది
శ్వాస. నీ మాటే నా గీతం, నీ ప్రేమే నా దారి. ఓ నీవుంటే చాలు, నీవే నా కల. మనసులు ఒకటై ప్రేమగా సాగురా. నీవుంటే చాలు, నీవే నా కల. మనసులు ఒకటై ప్రేమగా సాగుదా.